ఆ, నమస్తే అండి. ఈరోజు ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మహేశ్వరం కాన్స్టెన్సీలో ఆర్కేపురం డివిజన్లో నా పేరు ఊర్మిళారెడ్డి. మేము అంతా సబితమ్మ సోల్జర్స్మి. మహేశ్వరం కాన్స్టెన్సీలో వర్క్ చేస్తాము. మేము సబితమ్మ గారి దగ్గర వర్క్ చేస్తాము. ముఖ్యంగా ఈరోజు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మన కవిత గారి గురించి. అనవసరంగా 5.5 నెలల నుంచి అక్రమంగా తనను జైల్లో ఉంచి ఏది కూడా ప్రూవ్ చేసుకోలేకపోయారు. అనేక మంది దీని కేసు గురించి చాలామంది ఎంతోమంది ఎన్నో పేజీలు తిరిగేశారు. దేంట్లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి ప్రూవ్ చేసుకోలేకపోయారు. ఆ రోజు తను జైలుకి వెళ్తూ చెప్పింది, ఎవరు కవిత గారు, నేను కడిగిన ముత్యంలాగా బయటకు వస్తానని చెప్పారు. అదే తరహాలో ఈరోజు తను కడిగిన ముత్యంలాగా బయటకు వస్తున్నారు. ఏం లేదు, ఇదంతా పొలిటికల్ ఇది తప్ప దీనికి ఏం లేదు. రాజకీయ దురుద్దేశంతో ఇదంతా చేశారు. కవిత గారు ఎక్కడ ఎదిగి ఎక్కడ ఇదైపోతారో అని పైశాచికం తప్ప ఇందులో ఏమీ లేదు. తనకు పాపం ఏమీ తెలియకుండా అన్యాయంగా అమానుషంగా 5.5 నెలలు జైల్లో ఉంచి తనకు ఆరోగ్యం బాగాలేకపోయినా ఏది బాగాలేకపోయినా పాపం ఆమెను ఎంత ఇబ్బంది పెట్టారంటే అంత ఇబ్బంది పెట్టారు. ఇదంతా రాజకీయ దురుద్దేశంతోనే తప్ప ఇందులో ఏ రకమైన నిజాలు లేవు. ముఖ్యంగా ప్రజలు, తెలంగాణ మహిళలందరూ గమనిస్తున్నారు. ఇప్పుడు తను ప్రూవ్ చేసుకున్నది ఈరోజు రాబోతుంది. రేపు ఎలా ఉంటుందో, ఏం చేయబోతుందో మీరే చూస్తారు. అన్యాయంగా అక్రమంగా తనను ఉంచారు. ఇది యావత్తు తెలంగాణ మహిళలు మొత్తం గమనిస్తున్నారు. ఈరోజు దసరా రాబోతుంది. మా ప్రభుత్వంలో, తెలంగాణ ప్రభుత్వంలో ఈ పాటికి దసరా కానుకలు ఈ పాటికి స్టార్ట్ అయిపోయాయి. ఇప్పటివరకు ఏదీ లేదు. ఏదో చేస్తామంటున్నారు కానీ ఏం కనబడట్లేదు. అనవసరంగా అన్యాయంగా కవిత గారిని జైల్లో ఉంచడం అయితే పైశాచిక ఆనందం తప్పిస్తే ఏమీ లేదు. ఇందులో నిజాలు ఒక్కటన్నా ప్రూవ్ వచ్చాయి. ఎంతమంది చూశారు, ఎంతమంది గవర్నమెంట్, ఎంతమంది ఏమంటారు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు. ఏదైనా రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. బాల్ను ఎలాగైతే తొక్కి కిందకేస్తారో అది ఎగిరి ఎక్కడ దాకా పోతుందో తెలుస్తుంది మీకు. చూడండి, కవిత గారు రేపటి నుంచి ఎలా మళ్ళీ మరో ఉద్యమం జరగబోతోంది. మీరు గమనిస్తారు, చూస్తారు. తప్పకుండా కవిత గారు వచ్చి చూడండి. ఆమె చెప్పారు, నేను వచ్చిన తర్వాత అంతకంతకు డబల్ తీసుకుంటానని చెప్పారు. అదే రివెంజ్ అంటే రివెంజ్ అని కాదు, అన్యాయంగా చేశారు కాబట్టి దీని గురించి తనేంటో తనే ప్రూవ్ చేసుకుంటుంది. బయటకు వచ్చిన తర్వాత ఒక సింహంలాగా గర్జిస్తుంది. మీరు చూసుకోండి.